హెవీ వెహికల్ ఫ్యాక్టరీ, ఆర్మ్డ్ హెవీ వెహికల్ ఫ్యాక్టరీ, ఆర్మ్డ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్, చెన్నైలో అవండిలో ఉన్నటువంటిది. దీనిలో ఆర్మ్డ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్ ఏవిఎన్ఎల్ చెన్నై అవండిలో ఉన్నటువంటి దీంట్లో టెక్నికల్ పోస్టులను ప్రకటించారు. ఇవన్నీ కూడా ఒప్పంద ప్రాతిపదికగా ఏడాది కాలానికి ఒప్పందం ఉంటుంది. 4 ఏళ్ల వరకు పొడిగించవచ్చు ఒప్పందాన్ని. ఇవి 271 పోస్టులు. మీరు అనుకోవచ్చు ఇది ఒప్పంద పోస్టులే కదా, మరి మాకు ఎలా అంటే, ఎస్, మీరు ఒప్పంద పోస్టులో భాగంగా చేరినట్టయితే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి కొత్త పాలసీని అనుసరించి అప్రెంటిస్షిప్ విధానం ఉండగా ఇంటర్నల్షిప్ విధానం అనేటువంటిది కొత్తగా తీసుకురావడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా నైపుణ్యం ఉన్నటువంటి టెక్నికల్ హెడ్స్ని, టెక్నికల్ అసిస్టెంట్ని లేదా జాబ్ హోల్డర్స్ని తీసుకుంటున్నారు. దీనికోసమని మీరు ఈ 1 year నుండి 4 years వరకు మీరు కనుక కాంట్రాక్ట్ పద్ధతిలో ఉంటే తర్వాత మీరు ఆటోమేటిక్గా అబ్జార్ప్షన్ చేయబడతారు. ఎవరైతే సక్రమంగా విధులు నిర్వహిస్తారో వాళ్ళను అబ్జార్ప్షన్ చేస్తారు. ఎందుకంటే ఇది రక్షణ దళాలకు సంబంధించింది కనుక ఎవరిని అబ్జార్ప్షన్ చేస్తారు అనేది వాళ్ళ ప్రవర్తన బట్టి ఉంటుంది. ఓకే, ఎవరైతే నా ఛానల్ మొదటిసారి చూస్తున్నారో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సామాజిక బాధ్యతలో భాగంగా ఇది మీకు ఉపయుక్తంగా ఉంది, లేదు ఇంకెవరికో ఉపయుక్తం ఉన్నదంటే వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఆర్మ్డ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్లో ప్రకటించిన దాని ప్రకారము కెరియర్లో భాగంగా కెరియర్ గైడ్లైన్స్లో ఇది 21/9/2020 నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. లాస్ట్ డేట్ వచ్చేసి 11వ తారీఖు 10వ నెల 2024. సరే, పోస్టుల గురించి చూసినట్టయితే ఇందులో జూనియర్ మేనేజర్స్ 2 ఉన్నాయి, డిప్లొమో టెక్నీషియన్స్ 9 ఉన్నాయి, జూనియర్ టెక్నీషియన్స్ 259, అసిస్టెంట్స్ 5. అయితే మనము చూసినట్టయితే ఇక్కడ దీనికి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే ఇక్కడ మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, మార్కెటింగ్ ఎక్స్పర్ట్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, ఇవి జూనియర్ మేనేజర్కి సంబంధించి ఉన్నటువంటి పోస్టులు. ఇందులో మెకానికల్లో 7, ఈడబ్ల్యూఎస్ మెకానిక్ సంబంధించి చూసినట్లయితే 7 అన్రిజర్వ్లో, 1 ఈడబ్ల్యూఎస్, 3 ఓబీసీ, 1 ఎస్సీకి ఉన్నాయి, మొత్తం 12. ఇక ఎలక్ట్రికల్లో 2 అన్రిజర్వ్డ్ ఉన్నవి, అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ సంబంధించి 3 అన్రిజర్వ్డ్ ఉన్నవి, సివిల్ 2 అన్రిజర్వ్డ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 2 అన్రిజర్వ్డ్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ 2, మార్కెటింగ్ ఎక్స్పర్ట్స్ 2, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్స్ 2. ఇక్కడ మనం చూసినట్టయితే 12, 14, 17, 19, 26 పోస్టులు మనకి ఇక్కడ జూనియర్ మేనేజర్స్గా కనిపిస్తున్నాయి. ఇకపోతే డిప్లొమో, ఇవి డిగ్రీకి సంబంధించినటువంటి జూనియర్ మేనేజర్ ఇవి. వీటికి సాలరీ చూసినట్టయితే 47,610 వరకు సాలరీ వస్తుంది. బేసిక్ పే 30,000, యాన్యువల్ ఇంక్రిమెంట్ 3% ఆఫ్ ద బేసిక్ పే ఇది ఉంటుంది. ఇక వీరికి అనేక ఫెసిలిటీస్ కూడా కల్పించబడతాయి. ఇక డిప్లొమా హోల్డర్లకు వచ్చేసి ఎలక్ట్రికల్ అన్రిజర్వ్ 2, ఎలక్ట్రానిక్స్ అన్రిజర్వ్ 4, ఈడబ్ల్యూఎస్ 1, ఓబీసీ 1, సిఎన్సి ఆపరేటర్ అన్రిజర్వ్ 10, ఈడబ్ల్యూఎస్ 2, ఓబీసీ 4, ఎస్సీ 3, ఎస్టీ 1. ఇక క్వాలిటీ అండ్ ఇన్స్పెక్టర్ అన్రిజర్వ్ 2, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అన్రిజర్వ్ 2, టూల్ డిజైనర్ అన్రిజర్వ్ 2. మొత్తము కలిపినట్టయితే 8, 28, 34 పోస్టులు ఇక్కడ ఉన్నవి. ఇక అసిస్టెంట్కి సంబంధించి ఇక్కడ మనం చూడాల్సినవన్నీ అసిస్టెంట్స్ సంబంధించి స్టోర్ ఆర్ ఎంఎం ఆర్ ప్రొక్యూర్మెంట్. మనం ముందు ఇక్కడ చూడాలి, ఈ డిప్లొమా హోల్డర్లకి 37,201 రూపాయి సాలరీ వస్తుంది. అదేవిధంగా బేసిక్ 23,000, యాన్యువల్ ఇంక్రీజ్మెంట్ 3%, బేసిక్ పే పైన ఇది 690. ఇక అసిస్టెంట్కి సంబంధించి స్టోర్ దీనికి 37,201, బేసిక్ పే 23,000, యాన్యువల్ ఇంక్రిమెంట్ 3%, బేసిక్ ఇది ఇవ్వడం జరిగింది. 2 పోస్టులు ఉన్నాయి, ఇవి అన్రిజర్వ్. జూనియర్ టెక్నీషియన్
ఎలక్ట్రాన్ దీంట్లో 3 ఉన్నవి, 3 అన్రిజర్వ్డ్, 1 ఓబీసీ, మొత్తం 4. ఇకపోతే గ్రైండర్ 6 అన్రిజర్వ్డ్, 1 ఈడబ్ల్యూఎస్, 2 ఓబీసీ, 1 ఎస్సీ. ఇక మైల్బైటా ఇది 4 అన్రిజర్వ్, 1 ఓబీసీ, మొత్తం 5. చూసినట్టయితే అన్రిజర్వ్లో 58, ఈడబ్ల్యూఎస్లో 5, 12 ఓబీసీ, 5 ఎస్సీ, 1 ఎస్టీ, మొత్తము 21 పోస్టులు ఇక్కడ కనిపిస్తున్నాయి. వీటికి సంబంధించి ఈ నోటిఫికేషన్లో మనం చూసినట్టయితే దేనికి ఏమి అవసరం అనేటువంటిది మనకి ఇక్కడ చూపించబడుతుంది. అయితే మనము చూసినట్టయితే జూనియర్ టెక్నీషియన్స్ నోటిఫికేషన్లో మాత్రం 259 చూపించారు, 259 చూపించారు. మనకి ఇక్కడ దీంట్లో మాత్రం తక్కువగా ఉన్నవి 259 పోస్టులు ఓన్లీ జూనియర్ డిప్లొమో టెక్నీషియన్లోనే ఉన్నవి. దీనికి జూనియర్ టెక్నీషియన్ సంబంధించి బ్లాక్ స్మిత్, ఫౌండరీ మ్యాన్, ఎలక్ట్రీషియన్స్, పవర్ ఎలక్ట్రీషియన్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, పిట్టర్, జనరల్ మెకానికల్, మెషిన్ టూల్ బార్ వై డిజైనర్, ఆటో ఎలక్ట్రికేషన్, పిట్టర్, జనరల్ మెకానికల్, అడ్వాన్స్డ్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్, మెకానికల్ మెకాట్రాన్స్, మెషనిస్ట్, ఎన్ఈఏసి, ఎన్టీసీ కోర్సు ఇవన్నీ ఉన్నాయి. తర్వాత అసిస్టెంట్స్ 5 సంవత్సరాల ఎల్ఎల్బి చేసిన వాళ్ళు కావాలి. ఈ నోటిఫికేషన్ సంబంధించి మీరు తప్పకుండా అప్లై చేసుకోండి. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు ఈ నోటిఫికేషన్లో ఉంటాయి. www.avnl.co.inలోకి వెళ్ళినట్టయితే పూర్తి వివరాలు ఉంటాయి. మరి ఇది ఫిజికల్ ఫార్మేట్లోనే అప్లై చేయాలి, అంటే పోస్ట్లో పంపించాలి, ఆన్లైన్లో కాదు. ఆన్లైన్లో పంపబడదు, ఇది ఫిజికల్ ఫార్మేట్లో పంపాలి. ఎందుకంటే కొన్ని సెక్యూరిటీ థ్రెడ్స్ ఉంటాయి కనుక ప్రతి ఒక్కరూ బీటెక్ చేసిన వాళ్ళు కానీ, డిప్లొమా చేసిన వాళ్ళు కానీ, ఐటీఐ చేసిన వాళ్ళు కానీ ఇక్కడ ఇవ్వబడినటువంటిది బీటెక్ అయితే మాత్రం 10+2+4 ఆర్ 10+2+5 సిస్టంలో ఉండాలి. బీఏ బీకామ్ బీఎస్సీ అయితే 10+2+3 ఆర్ 10+2+4 పద్ధతిలో ఉండాలి. అదే ఎంఏ ఎంకామ్ అయితే 10+2+3+2 అని ఈ సిస్టమ్ ఆఫ్ ద రేంజ్లో వాళ్ళు చదివి ఉండాలి. అది అందరూ కూడా రెగ్యులర్ మోడ్లో చదివిన మాత్రమే ఎలిజిబుల్ అండి. దీనికి డిస్టెన్స్ మోడ్లో చదివిన వారు ఎవరు కూడా ఎలిజిబుల్ కాదు. దీనికి సంబంధించి 28 సంవత్సరాల వయసు మ్యాక్సిమం ఉంటుంది. 5 సంవత్సరాలకు ఎస్సీ వాళ్ళకి ఇస్తారు ఏజ్ లిమిట్. తర్వాత ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అదేవిధంగా సర్వీస్ మెన్స్కి యాజ్ పర్ ద రెగ్యులేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. మ్యాక్సిమం 7 ఇయర్స్ ఎవరికైనా రిలాక్సేషన్ ఉంటుంది. మ్యాక్సిమం 55 సంవత్సరాలు దాటకూడదు. ఈ విధంగా ఈ అవెండీలో ఉన్నటువంటి మద్రాసులోని అవెండీలో ఉన్నటువంటి ఈ ఇంజనీరింగ్ దానికి సంబంధించి పే స్కేల్ కూడా ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. జూనియర్ మేనేజర్, డిప్లొమా టెక్నీషియన్, అసిస్టెంట్స్, జూనియర్ మీరు సాలరీస్ అనేటువంటివి ఈ విధంగా మీకు ఉంటుంది. స్పెషల్ అలవెన్స్ 5% బేసిక్ 1500 రూపీస్ ఉంటుంది వీరికి. తర్వాత 1150 ఉంటుంది, 1050 ఉంటుంది, అదే 1150. అదేవిధంగా అదర్ బెనిఫిట్స్ అలవెన్సెస్ టు మెడికల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ 3000తో వాళ్ళే చేయడం జరుగుతుంది కంపెనీ వాళ్ళు. అంటే ఇది గవర్నమెంట్ సంస్థ ఉంటుంది. అదర్ బెనిఫిట్స్ ఫర్ ఆల్ అలవెన్సెస్ ఈ 3000 రూపీస్ ఫర్ మీటింగ్ ఇన్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ఇంక్లూడింగ్ ద మెడికల్ అండ్ యాక్సిడెంటల్ బెనిఫిట్కి సంబంధించి ఇవి ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎక్కడైతే ఉంటారో ఈపీఎఫ్ఓ వేజర్ కాలింగ్ దాని ప్రకారం మీకు కట్ చేయడం జరుగుతుంది. దానికి అనుగుణంగా వాళ్ళు గవర్నమెంట్ అది చేస్తారు. అయితే ఈ డ్యూరేషన్లో గ్రాట్యుటీ వన్ సక్సెస్ఫుల్ కంప్లీట్ ఆఫ్ ద టర్మ్ ఆఫ్ ద ఫిక్స్డ్ టర్మ్ ఇంజనీరింగ్ ఆర్ అపాన్ ఇట్ ఈస్ ఎర్లియర్ టర్మినేషన్ ఆఫ్టర్ engagement for the more than 1 year for a case not ఇక్కడ ఇవ్వడం 15 days బిఫోర్ మీకు నోటీస్ ఇచ్చి తీసేస్తారు. కాకపోతే చాలామంది ఇది మాత్రము దాంట్లో అబ్సార్ప్షన్ చేసుకుంటారు. ఏదైనా జరిగితే 10 లక్షల ఎగ్జిగ్రేషియా మాత్రము ఇవ్వడం జరుగుతుంది. ఎనీ కేస్, ఎందుకంటే అది ఏవి వెహికల్కి సంబంధించినటువంటి అది కనుక అలాంటి ఏం జరగవు. మరి సెలక్షన్ ప్రాసెస్ ఇంటర్వ్యూ ఉంటుంది, రిటన్ టెస్ట్ ఉంటుంది. కొన్నిటికి ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తారు, కొన్నిటికి రిటన్ టెస్ట్ ద్వారా చేస్తారు, కొన్నిటికి రిటన్ టెస్ట్ కమ్ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది యాజ్ పర్ ద పోస్ట్లు.
ఇక్కడ ఉన్నటువంటి దీన్ని మనం ఎస్సీ ఎస్సీ బీసీ డిక్లరేషన్స్ అన్నీ ఉంటాయి. దీన్ని ఫార్మేట్ ఏంటి అనేది మీరు ఇమ్మీడియట్లీ దాంట్లో ఫిల్ చేసేసి దాన్ని ఆ డేట్ లోపు మీరు వాళ్ళకు ఫిజికల్గా పోస్ట్లో పంపాల్సి ఉంటుంది. అందుకని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటే బీటెక్ చేసి ఎందుకు ఉండాలి అనుకున్నప్పుడు ఇది అప్లికేషన్ ఫామ్, ఈ ఫామ్ను ప్రింట్అవుట్ చేసుకోవాలి. ప్రింట్ చేసుకొని దీంట్లో అన్ని పర్టికులర్స్ ఫిల్ చేసి కావాల్సిన డాక్యుమెంట్స్ని జిరాక్స్ సెట్స్ పెట్టేసి దీని ద్వారా వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఏవైతే ఎంక్లోజర్స్ ఉంటాయో అవన్నీ కూడా దీనికి డిక్లరేషన్తో పాటు అవి జత చేసేసి పంపించాల్సి ఉంటుంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మిగతా ఎవరు ఉంటే వారి సర్టిఫికెట్లు మిగతా అన్నీ కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైతే హాలిడేస్ అండ్ బ్యాలెన్స్ లీవ్కి సంబంధించి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎందుకంటే అది సెక్యూరైజ్డ్ ప్లేస్ కనుక మీరు ఎవరైనా బీటెక్ కానీ డిప్లొమా వాళ్ళు కానీ ఉన్నట్టయితే తప్పకుండా వెంటనే అప్లై చేసుకోండి. చేసుకొని ఇది అడ్రస్ అండి, ఈ అడ్రస్కు అంటే ఇక్కడ మీరు రాయాల్సినటువంటివి వెబ్సైట్లోకి వెళ్ళి సెలెక్ట్ ద మీరు చాలాన్ కట్టాలి. ఆ చాలానికి సంబంధించి 300 రూపీస్ అమౌంట్ కట్టాలి. అది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వాళ్ళ దగ్గర అది రిజిస్టర్ అవుతుంది. మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా ఈ ఆన్లైన్ చాలాను దానికి పుటప్ చేసేసి ప్రింట్అవుట్ తీసుకొని పెట్టేసి వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది. ఎక్కడికి అంటే ఆ వండికి అండి. ఓకే, మీరు తప్పకుండా ప్రయత్నం చేయండి. ప్రయత్నం మానవ లక్షణం. అందుకని వరంగల్లోనే ఉద్యోగం రావాలి, విజయవాడలోనే ఉద్యోగం రావాలి, రాజమండ్రిలోనే ఉద్యోగం రావాలి, ఇంకెక్కడో రావాలి నా ఇంటి పక్కన రావాలనుకోకండి. ఇదిగో ఆర్మడ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్, మెషిన్ టూల్ ప్రోటోటైప్ ఫ్యాక్టరీ, అడ్వాన్స్ ఎస్టేట్, ఆపరేషన్ డిస్ట్రిక్ట్ థానే, మహారాష్ట్రకి ఇవి పంపించాల్సి ఉంటుంది. అందుకని జాగ్రత్తగా పంపించండి ఫ్రెండ్స్. మీరు తప్పకుండా దానికి సంబంధించినటువంటి వివరాలను మీరు అది చేసుకోవచ్చు. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. మీకోసం ఈ ఉద్యోగాలన్నీ ఎదురు చూస్తాయి. ఆల్ ద బెస్ట్.